ఒక ఫంక్షన్‌లో బాగా ఎమోషనల్ అయ్యారు మీ మీ బాబు ఫంక్షన్‌లో. చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ అవును. ఏంది ఆ రోజు అంత ఎమోషన్ అవ్వాల్సిన అంటే ఆయన పరిస్థితి? ఇప్పుడు ఒక సినిమాకి అప్పట్లో ఆ, ఆయన ఇప్పుడు ఆయన ఈవెంట్కి రావడం అనేది చాలా హ్మ్. ఆయన చాలా బిజీగా ఉన్నారు అప్పుడు షూటింగ్ చేస్తున్నారు. ఓకే. ప్లస్ అంతకుముందు ఇద్దరు ముగ్గురు ఏదో ట్రై చేసిన కుదరలే వాళ్ళు బిజీగా ఉండడం వల్ల. ఈయన ప్రాబ్లం ఏంటంటే పాపం ఆయన ఆ ఇంట్లోనే 10 మంది హీరోలు ఉన్నారు. హ్మ్. కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు నలుగురు ఐదుగురు ముగ్గురు నలుగురు వాళ్ళందరూ అడుగుతున్నారు. ఆయన రానని చెప్పేశారంట. నేను రాను, మీకు ఏమన్నా స్క్రిప్ట్లోని ఆర్ట్లోని లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత చూసి సజెషన్స్ ఇవ్వమంటే? అలా తప్పించి ఈ అందరికి వెళ్ళడం మొదలెడితే నాకు వేరే పని ఉండదు అన్నట్టుగా చెప్పారు ఆయన. చెప్పి నాది కాదనలేకపోయారు నేను అడిగేసరికి. అది నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది అన్నమాట. అది ఓకే. బాండింగ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఇండస్ట్రీలో అందరికంటే బాండింగ్ ఆయనతో చిరంజీవి గారితో ఎక్కువ అనుకుంటగా. ఆయనతో అందరికీ బాగుంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు అందరిని అలా చూసుకుంటారు. అదే సో అందరికంటే కాదు, చిరంజీవి గారితో కాంబినేషన్ ఉన్న ఆర్టిస్టులు అందరినీ ఆయన అలాగే ట్రీట్ చేస్తారు. ఓకే. లేటెస్ట్గా మీరు థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా ఏంటి? నేను అన్ని సినిమాలు చూస్తాను, థియేటర్లో చూస్తాను అన్నీ. అంటే మేజర్ నాకు టైం ఉందంటే ప్రతి థియేటర్ ప్రిఫర్ చేస్తాను, నేను ఓటీటీ నేను ప్రిఫర్ చేయను. ఇప్పుడు సలార్ కైండ్ ఆఫ్ సినిమా అది నువ్వు ఓటీటీలో ఏం చూస్తావు అంతే కదా. విజువల్ పుష్ప కానీ లైక్ దేవరా కానీ హ్యూజ్ కాన్వాస్లో చేసి బాహుబలి అన్నీ ఇలా చూడాల్సిన సినిమా థియేటర్లో. అది నేను లేకపోతే యూట్యూబ్లోని లేకపోతే పైరేటెడ్ కాపీ ఎలా చూస్తూ ఉంటున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ వేరు, థియేటర్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అన్ని సినిమాలు ఆల్మోస్ట్ 90% నేను థియేటరే. ఓకే, సూపర్ అండి. మీరు చేసిన క్యారెక్టర్స్లో బాగా మీకు నచ్చే రోల్స్ ఏంటి సార్? పోలీస్ క్యారెక్టర్స్ చేస్తున్నారు చాలా, లేకపోతే F2 లాంటి సినిమాల్లో 2 నిమిషాలైనా అది గుర్తుండిపోయే క్యారెక్టర్, ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్, ఇలా వేరియేషన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు బాగా మనసుకు నచ్చిన క్యారెక్టర్ ఇప్పటివరకు చేసిన? లేదు, బాగా మంచి పేరు వచ్చే క్యారెక్టర్ నా బాగా చేసాడు బ్రహ్మాజీ క్యారెక్టర్ అన్న క్యారెక్టర్ ఏదైనా సరే పర్టికులర్ నేను చెప్పలేను ఇప్పుడు ప్రస్తుతం. ఓకే. ఈ మధ్యకాలం ఇప్పుడు బాపు సినిమా నా పర్సనల్ వచ్చింది, అవును. రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ చిన్న ఆ బీట్లో నాకు ఈ మధ్యకాలంలో ఈ సినిమా నచ్చింది అన్నమాట. ఓకే. మీరు ఎంజాయ్ చేసే జోనర్ ఎలాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తారు? ఈ రియలిస్టిక్గా ఉండి ఎమోషనల్ ఉన్న నాకు పర్సనల్ ఇష్టం. కామెడీ నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఓకే. ఎమోషనల్గా అంటే థియేటర్లో కూర్చుంటే అది అందులో అలాంటి ఫీల్ అయిపోవాలి, అంతే అవి ఇష్టం బాగా నాకు. ఓకే. ఏంటి మీరు వచ్చేసి దాదాపు ఎప్పుడైతే మీరు సింధూరం టైంలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఇలాంటి మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది? ఎలా లైఫ్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నారు? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? డే ఎలా స్టార్ట్ అయ్యిద్ది? ఏంటి పరిస్థితి? మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని చాలామంది మిమ్మల్ని ఫాలో అవ్వాలని చూస్తుంటారు, వాళ్ళ కోసం మీరేం చెప్తారు? వాళ్ళకి బోలెడు మంది ఉన్నారు. మీకు సోషల్ మీడియాలో రోల్ మోడల్ బోలెడు మంది దొరుకుతారు, నన్నే ఫాలో అవ్వక్కర్లే. బట్ ఎదురు కనపడుతున్నారు కదా మీరు, ఎగ్జాంపుల్. అది వే ఆఫ్ థింకింగ్ ప్లస్ డిసిప్లిన్ లైఫ్, తక్కువ తిని ఎక్సర్సైజ్ చేసుకుని మనసు ప్రశాంతంగా ఉండి 8 hours స్లీప్ పడుకుని ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యమైన ఆలోచనలతో ఉండడం, సో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఓకే. సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీరు ఏం సంపాదించారు అనే క్వశ్చన్ మీరు వేసుకుంటే మీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది? సినిమా ఇండస్ట్రీ గురించి బట్ సినిమా ఇండస్ట్రీ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ వలన తెలుగు ప్రొడ్యూసర్లు కానీ తెలుగు రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఓన్లీ ఇండస్ట్రీ వల్ల నేను ఇలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గుర్తుపెట్టడం బికాజ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఓకే.